అది కుక్క పిల్ల ఏడన్నా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో గర్భరక్షాంబిక టెంపుల్కి వెళ్ళింది చూపించాయి కదా, సో ఇది దాని కంటిన్యూషన్. అక్కడ నుండి మేము మార్నింగ్ బయలుదేరేసాము. అంటే మా యాక్చువల్ ట్రిప్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో రామేశ్వరంకి, సో అటువైపు బయలుదేరేసాము. సో ఆన్ ది వే ఫస్ట్ ధనుష్కోడి చూసుకొని తర్వాత రామేశ్వరంలో స్వామివారి దర్శనం చేసుకుందాము ఆ రోజు అన్నదైతే మా ప్లాన్ అనమాట. సో ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ యాక్చువల్లీ మధ్యలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయ్యాయి అనమాట. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మేము పొద్దునేనే టెంపుల్కి వెళ్ళిపోయాం కదా, గర్భరక్షాంబిక దేవస్థానంకి. సో అక్కడ నుండి రిటర్న్ వస్తూ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడైతే A to B ఉన్నింది, చాలా బాగుంది టేస్ట్ కూడా. సో అక్కడైతే ఆగాము. ఒక్కసారి కన్ఫ్యూజన్ లేకుండా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి హోటల్స్, అక్కడికి వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంటుంది నాకు. ఎస్పెషలీ తమిళనాడు సైడ్ వెళ్తే ఈ A to B మాత్రం ఎప్పుడు సేవియర్ అనమాట. ఎంత ఎప్పుడైనా సరే అక్కడ A to Bకి వెళ్తే ఓకే ఫుడ్ బాగే ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న A to Bs కన్నా తమిళనాడులో ఉన్న A to Bs టేస్ట్ చాలా బాగుంటాయి. సో అదైతే నాకైతే అనిపించింది పర్సనలీ. సో ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాము, చాలా రష్ ఉంది ఆ రోజు. అది పెట్టే అప్పుడు మసాలా కదా, ఆనియన్. అమ్మ ఈ చట్నీ తీసుకోము, ఇదంతా మసాలా అంతా చట్నీనే. అచ్చా దోశ నాకంత కారం అయ్యాను. అప్పటికి టైము ఒక 10 గంటలు అట్లా అయి ఉంటుంది పొద్దున్నే. సో ప్లాన్ చాలా ఉంది ఆ రోజు, అందుకని త్వరగా తినేయాలి. కాకపోతే ఆ రోజే రష్ ఉంది హోటల్ కూడా, సో వెయిట్ చేసి తినాల్సి వచ్చింది. కొంచెం లేట్ అయింది మేము అనుకున్న టైం. రాండి 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 బిర్యానీ రాండి, ఎండ ఉంది. ఊరికే చట్నీ చేసి అవు 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 అవు. మా పప్ప ఆడున్నాడు, మా పప్ప. అది ఒక స్టైల్ కట్టేసుకో, ఏం పర్వాలేదు. నాకు ఎట్లనే షర్ట్ ఇయ్యండి రా, దానికి మేకుందంట. ఏ మేకు హుషారు బై, ఏమన్నా కష్టాలబ్బా మీవి. ఇట్లా పైకి లేసి ఇట్లా కూర్చోవచ్చు. దీన్ని లేపు స్టోన్తో చూడు. ట్రిప్లో ఈ బెల్ట్ కామెడీ చాలా ఎక్కువైంది. నా తమ్ముడు బెల్ట్ మర్చిపోయి వచ్చాడు ట్రిప్కి. ఇంకా వాళ్ళది ఇంకా 2 ఉన్నారు కదా, సో వాళ్ళది ఎవరిదో బెల్ట్ ఇచ్చారు, నాకు సరిగా గుర్తులేదు. సో ఒకరు బెల్ట్ ఇచ్చారు, అది సైజ్ సరిపోదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని నా తమ్ముడు సైజ్కి హోల్ పెట్టడానికి వాళ్ళ కుస్తీ పడుతున్నారు. అక్కడ ఒక మేకు దొరికితే దాన్ని పెట్టి కొడుతున్నారు రాయి తీసుకొని. కానీ ఫైనలీ కూడా అది అవ్వలేదు, అలాగే టై చేసుకొని వచ్చేసాడు అనమాట. ఇంకా అక్కడ ఊర్లోకి వెళ్తే ఎక్కడైనా కొనుక్కోవచ్చులే అన్నట్టుగా. ఇప్పుడైతే హైవేలో వెళ్తున్నాం కదా, ఆప్షన్ అయితే లేదు. సో అందుకని ఇంక ఊర్లో ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పి ఇంకా అట్లా మేనేజ్ చేసేసాము. అది పొంగల్ ఏదో చేసుకొని పోతా అన్నారు. ఎవడా కమ్మి పండుగ ఫిక్స్డా 100 రూపీస్ ఫిక్సా? ఎவ்வளோ కిలో ఎవడా 900 700కే 600కే వస్తుంది బయట. ఫస్ట్ క్వాలిటీనే 800 మ్యాక్స్. ఆన్ ది వే ఎక్కువగా గోడంబి పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. సో ఏమైనా కాస్ట్ తక్కువ ఉందేమో అని చెప్పి అట్లా అడిగితే వాళ్ళు 900 కొంతమంది, 1000 కొంతమంది, అసలు ఎంత వాల్యూ చెప్తే అంత వాల్యూ చెప్పేస్తున్నారు. ఇంకా అందుకనే తీసుకోలేదు. ఎండ అంటే ఎండ చాలా, తమిళనాడు అంటే ఇంక మామూలుగా తెలిసిందే కదా. సో అందుకని ఎక్కడ ఎళ్ళీర్లు కనిపించినా సరే ఆపి ఎళ్ళీర్లు మాత్రమే తాగుతూ ఉన్నాము. వేరే వాటి మీద డబ్బు వేస్ట్ చేయడానికన్నా ఎళ్ళీర్లు తాగితే కనీసం హైడ్రేషన్గా ఉంటుంది అన్నట్టుగా అవైతే చేసుకొని సర్వైవ్ అయిపోయాం ట్రిప్ అంతా. నిజంగా ఇది చాలా హెల్ప్ అయింది అబ్బా మా ట్రిప్లో. కోడమ్మ కోడి
ఒక 2 లీటర్స్ బాటిల్ తీసుకోవచ్చు. దండిగుండాయి నీళ్ళు. బాగుంది. నీళ్ళు ఉన్నాయి, కాయ కూడా ఉంది. బాగుందా కాయ? గేజ్ ఉందంటే నీళ్ళు కావాలి, మాకు గేజ్ వద్దు. అప్పునే క్రియేటివిటీ ఇక్కడ రా. ఇంకా వస్తుంది. అది కుక్క పిల్ల ఏడన్నా. వాడు కొయ్యి కోడిని కొయ్యి తిడితే తిట్టించుకుంటాం అంతే. బాబా అన్న ఏమన్నా ఫస్ట్ ఏమన్నా అది కుక్క వచ్చే కదా. అట్లా ఎవరైనా పడతారా? పట్టేది కాదు, ఇట్లా అన్ని చేస్తాడు. మళ్ళీ యూట్యూబ్ లో అన్ని పెట్టుకుంటాం కదా, ఏమన్నా పెడితే అయ్యో అందరూ నవ్వుతారేమో అని. ఇది కోడిని కొయ్యి చెప్పండి. అట్లా చెప్పే బర్డ్ ఫ్లూ తెప్పించేసారు. తర్వాత ఎక్కడికి పోయేది నువ్వు? ఫైనలీ వచ్చేసాము, దగ్గర రామేశ్వరంకి వచ్చేసాము. ఇదైతే రామేశ్వరం కన్నా కొంచెం ముందు పంబన్ బ్రిడ్జ్. ఇది ఎవరైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఎంత బాగుందో వ్యూ. అసలు పైన బ్రిడ్జ్ పైన ఉంటాము, ఇటువైపు సముద్రం అటువైపు సముద్రము, మధ్యలో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. నిజంగా వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నాకైతే ఆ బ్రిడ్జ్ అల్లాడుతుంది. నిల్చుంటే వెహికల్స్ ఏదైనా వస్తాయి కదా, వస్తే బ్రిడ్జ్ షేక్ అవుతుంది. ఎంత భయం వేసిందో ఫస్ట్ లో. తర్వాత అర్థమైంది ఓకే ఈ బ్రిడ్జే ఇట్లా ఉంటుంది అని. కాకపోతే కొంచెం ఆ షేక్ అయినప్పుడు భయం వేస్తుంది. ఏదైనా బస్సు అట్లా హెవీ వెహికల్స్ వస్తే ఖచ్చితంగా బాగా షేక్ అవడం తెలుస్తుంది, ఏదో ఎర్త్క్వేక్ వచ్చినట్టు. ఓపెన్ అవుతుంది, అదే ఆ వ్యూ చూసేకి వస్తారు. కానీ మనం వచ్చినప్పుడు అది ఓపెన్ చేస్తే మనం చూసినట్లు అవుతుంది. ఓపెన్ చేసి విండోస్ ఓపెన్ చేయి, వ్యూ చూస్తారు. గ్లాసెస్ తీసుకుంటారు. ఈ పక్కన వీడియో తీసుకుంటారు. ఓ అది ఆ బ్రిడ్జే ఓపెన్ అవుతుంది. బ్రిడ్జ్ 2 pieces గా షిప్ ఓపెన్ అవుతుంది. ఆ వీడియో తీయాల్సిందే. కాదా బ్రిడ్జ్ నీట్గా. అమ్మ బాబాయ్ ఊగుతాంద్రో ఈ బ్రిడ్జ్. ఇది అది ఫోబియా. అట్లా భయపడకూడదు. మళ్ళీ సపోర్ట్ లేకపోతే నిలబడుతుందా? ఇంతమంది నిలుచుకోండి. భయం అవుతుంది ఇట్లా చూసే కూడా ఫుల్. ఒకదే ట్రైన్, అదే ఈ పాయింట్. అవును, రెడ్ కలర్. ఈ పక్కంతా ఫిషింగ్ బోట్స్. నేను స్నానం చేయాలి. టైం ఎంత? 1:30. ధనుష్ కోడి 52 kilometers. వర్షం పడతా అట్లా ఉంది కదా చూడడా. సమ్మర్ సీజన్ అట్లా వర్షం పడే ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని మేము ఎక్స్పెక్టే చేయలేదు. చూస్తుంటే ముందరికి ఫుల్ బ్లాక్ గా స్కై అంతా అట్లా కనిపిస్తుంది. ఖచ్చితంగా వర్షం పడుతుంది అక్కడ అని అయితే ఫీల్ అవుతుంది అనమాట. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు దాదాపు అయ్యింది. ఇంకా
లంచ్ చేయలేదు. ధనుష్కోడి చూడాలి, తర్వాత వచ్చి టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈవినింగ్ లోపల కంప్లీట్ అయిపోవాలి. అసలే ధనుష్కోడి 4 తర్వాత ఓపెన్ ఉండదు. మా మైండ్లో అంతా నిజంగా అప్పటిదాకా ఏదో ఫన్గా ఉన్నింది, కానీ అప్పటి నుండి నిజంగా అవుతుందా, మనం వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా అని నిజంగా అప్పుడు టెన్షన్ కనిపించింది అనమాట. అనుకున్నట్టే దాదాపు ఒక 15 నిమిషాలు ఎట్లా పడింది వర్షం అంటే, ఇప్పటిదాకా నేనైతే అంత వర్షంలో వెహికల్ డ్రైవ్ చేసింది చూడనే లేదు. అసలు ముందర రోడే కనిపించలేదు. ఇప్పుడు ఇంకా అసలు నేను వీడియో తీయడానికి కూడా కొంచెం భయం వేస్తుంది అనమాట. అసలు ముందర వెహికల్ ఉందేమో లేదేమో అసలు ఏం కనిపించలేదు. కుమారే వద్దులే కొంతసేపు ఆపేద్దాం వెహికల్ అన్నంత వరకు వెళ్ళిపోయింది. అంత హెవీ వర్షం అయితే వచ్చేసింది. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాము, ధనుష్కోడి లేదు, డైరెక్ట్గా వెళ్ళి మనము దర్శనం చేసుకునేద్దాం టెంపుల్లో. ఇంకా టైం అయిపోతుంది, వచ్చింది టెంపుల్ కోసమే కాబట్టి వెళ్ళిపోదాము టెంపుల్కి అన్నంత వరకు మేము ఫిక్స్ అయిపోయాము. సో అలాగే ఇంకా అనుకుంటూ ప్లాన్ మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంది. సో అట్లా అవుతుంది. కాకపోతే పాపం కుమార్ అయితే మెయిన్ ఈ ట్రిప్ అన్నది ధనుష్కోడి కోసము. ఎందుకంటే ధనుష్కోడి సీనిక్ వ్యూ చూడాలి, అటువైపు సముద్రం ఇటువైపు సముద్రం, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలి అన్నది ఒక్కటే పాపం కుమార్కునింది. ఆ ట్రిప్ అన్నది ప్లాన్ చేసిందే ఈ ధనుష్కోడి నుండి. సో ఇదే మిస్ అయిపోతున్నామేంటి అన్నట్టుగా అనిపించింది. కాకపోతే ఒక 15 మినిట్స్ అలా పడింది అంతే. తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది వర్షము. ఇంకా మేము కొంతసేపు ఆపేసాయి, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా రోడ్ దగ్గర వరకు నీళ్ళు వచ్చేసింది, ఈ పక్క ఈ పక్క. ఈడ నీళ్ళు, ఈ పక్క వాటర్. స్లోగా పదమ్మా. మళ్ళీ ప్యాచ్ వస్తుందమ్మో. అదో ఈడ పైన మేఘాలు. ఆ క్లౌడే ఈ పక్క వచ్చింది, ఇట్లా పోతాంది. పోమ్మా అది ఇటు వచ్చే లోపల కవర్ చేసుకుని ఇటు వచ్చేద్దాం. దాన్ని చీటింగ్. సముద్రం రైట్ సైడ్, రైట్ సైడ్ సముద్రం. అది 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 ఇది అది యాదమ్మా సినిమా, సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ అంటాడు, ఒక్క క్షణంకి అంత అల్లకల్లోలం అయిపోయింది. బే ఆఫ్ బెంగాల్ లో బోటింగ్ ఉందంట, పోదమా? బే ఆఫ్ బెంగాల్ లో బోటింగ్ ఉందంట. ఈవినింగ్ ఎంతసేపు క్లోజ్ అవుతుంది అది? వద్దంట, ఇక్కడ వర్షం పడుతుంది కదా, అక్కడ సుడిగుండం కాదు ఎంతసేపటి కదా క్లోజ్. సముద్రంలో అంటే కొంచెం భయం అవుతుంది, రివర్ లో అయితే పర్వాలేదు. ఇండియన్ కోస్టల్ గార్డ్స్ ఉన్నారు. ఇండియా ఇండియా దాటేసి మనం సముద్రం పైన పోతా ఉండేది. సముద్రం పైన లాస్ట్ టిప్ పాయింట్ పోతా ఉండేది. రామేశ్వరం వెళ్ళిపోయా? అవునా? రామేశ్వరం ఇస్ ఐలాండ్. వీళ్ళందరూ నడుచుకొని వచ్చి ఇటుకు తీసుకుంటున్నారు. మనమాడు కార్ పెట్టేసి అది ఉంది కదా మన ముందట వైట్ అది. అది అప్పటికే లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేయాలా, ధనుష్కోడి కవర్ చేయొచ్చా, లేకపోతే టెంపుల్కి వెళ్ళిపోదామా, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ జరిగిపోతున్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో మీతో మేము ధనుష్కోడి వెళ్ళామా లేదా అన్నది షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో అంటే కంటిన్యూషన్ వ్లాగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.